గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈ పర్టిక్యులర్ సెషన్లో మనకి రీసెంట్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020 ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా అనలైజ్ చేద్దామండి. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా మీకు అర్థమవుతుంది. వాట్ యూ మీన్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్, వాట్ యూ మీన్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో నీతి ఆయోగ్ ఎందుకు ఇది రిలీజ్ చేస్తుంది, ఏంటి అంత సిగ్నిఫికెన్స్ దీనికి, వీటి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ రీసెంట్గా వచ్చిన దానిలో ఏం చెప్పారు, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక్క డేట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది 7th June 2021. ఎందుకు చెప్తున్నాను అంటే రేపు 7th June 2021 అంటే రేపటి వరకు మన కరెంట్ అఫైర్స్ ఫీజు రికార్డెడ్ వెర్షన్ అయితే ఓన్లీ 5,000 ఉండడం అనేది జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఎల్లుండి నుంచి అంటే 8th నుంచి దీని ఫీజు ఎంత అవుతుందంటే 7,000 అవ్వబోతుందండి. 7,000 అవ్వబోతుంది, అంటే 2,000 పెరగబోతుంది. సో మీరు రేపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అంటే ఈ రోజు కానీ రేపు కానీ జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. ఒక్కటి చెప్తాను, మీకు ఒక్క ఇన్సూరెన్స్ అయితే ఇస్తాను. సో మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే మీరు 10 విషయాల మీద బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్గా మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి మీరు వస్తారు. సో తప్పకుండా ఆ స్కిల్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. యూ విల్ బి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ అండ్ యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ ఫర్ షూర్. నాకు మీరు జాయిన్ అయిన తర్వాత సరిగ్గా 6 నెలల టైం ఇవ్వండి, 6 months టైం. మీ డెడికేషన్ అండ్ మీ టైం నాకు ఇస్తే మీరు కరెంట్ అఫైర్స్లో మాస్టర్స్ అవ్వడం పక్కా, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇంతకీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తుంది మీకు అంటే డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ అనాలిసిస్ అనేది వస్తుంది. సగం అనాలిసిస్ యూట్యూబ్లో పెడతాం, ఫుల్ అనాలిసిస్ అనేది మీకు మనకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వస్తుంది. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఎవ్రీడే, హిందూలో కాకుండా మిగిలిన వాటిలో కవర్ అవుతాయి కదా ఆర్టికల్స్, అవన్నీ మీకు లైవ్ క్లాస్లో చెప్తారు నారాయణమూర్తి సార్. అండ్ వాటి తాలూకా పీడిఎఫ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రియారిటీ బేసిస్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ కానీ, యోజన, కురుక్షేత్ర, డౌన్ టు ఎర్త్, ఈ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మీకు కాంప్రహెన్సివ్గా అవుతుంది. దాంతోపాటు సురేష్ సార్ చేసేటటువంటి బడ్జెట్ అనాలిసిస్, దాంతోపాటు ఎకనామిక్ సర్వే, అవి కూడా రావడం అనేది జరుగుతుంది. డైలీ టెస్ట్లు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్లు, వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు మీకు యూపీఎస్సీ టాపిక్ వైజ్ టెస్ట్లు, దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. చక్కగా ఇన్ని వాటికి మీకు యాక్సెస్ కల్పిస్తున్నామండి. వైజ్ డెసిషన్ అనేది తీసుకోండమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ పోదు. మీరు చక్కగా నేర్చుకుంటారు. నన్ను నమ్మండి, మీ నమ్మకం అయితే ఒమ్ము. జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను చూడండి, 7893899553. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. దాంతోపాటు నేను హ్యాండిల్ చేసేటటువంటి యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ కూడా, సో రికార్డెడ్ వెర్షన్ తీసుకుంటే మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. యూపీఎస్సీ హిస్టరీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఏమేమి వస్తాయి యూపీఎస్సీ హిస్టరీలో? ఏన్షియంట్ హిస్టరీ, దాంతోపాటు మిడీవల్ హిస్టరీ, దాంతోపాటు మోడర్న్ హిస్టరీ, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి దాంతోపాటు వీటి తాలూకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు వస్తాయి. జస్ట్ 5,000 రూపీస్కే మీకు కల్పించడం అనేది జరుగుతుంది. ఇన్నింటిని చెప్తాను, నేనే చెప్తాను మొత్తం. అదేవిధంగా కథల్లా నేర్చుకుంటాం. హిస్టరీ కోర్స్ కూడా 7th June వరకు, అంటే రేపటి వరకు 5,000 ఉంది. ఎల్లుండి నుంచి 7,000 అవుతుంది. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మరి మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండమ్మా. సో ముందు న్యూస్లోకి ఏమొచ్చింది, న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందో చూద్దాం. రీసెంట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ యొక్క 3rd ఎడిషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎవరండి రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసింది. సో నీతి ఆయోగ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనేది 2018లో స్టార్ట్ చేసింది. ఇండెక్స్ ఇవ్వడం ఏదైతే ఉంటుందో ఇండెక్స్, సో 2018లో ఇచ్చింది, 2019లో కూడా ఇచ్చింది. దాంతోపాటు 2020 యొక్క ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది. 5 రోజుల ముందు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం. ద ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ 2020-21 ఈజ్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మనకి నీతి ఆయోగ్ ఎవరితో కొలాబరేట్ అయ్యి దీన్ని రిలీజ్ చేస్తుంది? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితితో కొలాబరేట్ అయ్యి దీన్ని ప్రిపేర్ చేసి మనకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతకీ మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి సార్? దాని తాలూకా హిస్టరీ ఏంటి సార్? అండ్ ఎందుకు నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది సార్? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి.
సో మొదటి ప్రశ్న, $1,000,000 క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అంటే అర్థం ఏంటి? ద మోస్ట్ స్టాండర్డ్ అండ్ ద మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఇక్కడ పెట్టాను చూడండి అమ్మా. సో వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ చూడండి, డెవలప్మెంట్ విచ్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దైర్ ఓన్ నీడ్స్. ఇది అంటే భవిష్యత్ తరాల సంక్షేమం అనేది దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడమే సుస్థిరాభివృద్ధి. ఏమని చెప్పాం మళ్ళీ చెప్పండి. సో భవిష్యత్ తరాలు, ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సంక్షేమం, వాళ్ళ తాలూకా సంక్షేమం ఏదైతే ఉంటుందో అది దెబ్బతినకుండా, దానికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది, దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా, అంటే మన తర్వాత తరాల వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ప్రజెంట్ జనరేషన్లో, వర్తమానంలో మనం డెవలప్ అవ్వడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడ, దేని మీద మనం దృష్టిలో పెట్టుకున్నాం? మన ఫ్యూచర్ జనరేషన్స్, మన భావితరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద మనం దృష్టిలో పెట్టుకొని, వాళ్ళని మన మనసులో పెట్టుకొని ఇప్పుడు డెవలప్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ, అంటే ప్రజెంట్ డే నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎటువంటి రాజీ పడకూడదు, వాటిలో కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు. కాంప్రమైజ్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజెంట్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా నీడ్స్ అనేవి మనం తీర్చుకోవడం, మన జనరేషన్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీర్చుకోవడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. సింపుల్గా చెప్పాలంటే పర్యావరణ విధ్వంసం లేకుండా, సో మన తాలూకా నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది డిస్ట్రాయ్ అవ్వకుండా మనం ఎకనామికల్ డెవలప్మెంట్ జరిగితే, దాని ప్రజెంట్ జనరేషన్లో ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. సుస్థిరాభివృద్ధి అంటాం. సో చూడండి, దిస్ పర్టిక్యులర్ డెఫినేషన్ ఏదైతే చెప్పుకున్నామో దిస్ ఇస్ ద మోస్ట్లీ వైడ్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ అండి ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్. అండ్ దీన్ని ఎవరు ఇచ్చారంట? బ్రట్ల్యాండ్ కమిషన్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ ఆర్ కమిషన్ ఫ్యూచర్. సో యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మన తాలూకా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ మీద ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేకుండా ప్రజెంట్ జనరేషన్ యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగితే బాగుంటుంది అని చెప్పి ఒక కమిషన్ వేసిందండి. అదే బ్రట్ల్యాండ్ కమిషన్. ఆ కమిషన్కి హెడ్గా బ్రట్ల్యాండ్ అనేటటువంటి ఒక ఆవిడ ఉండడం అనేది జరిగింది. షీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే, ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే. ఈవిడ తాలూకు అధ్యక్షతను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 1980లో ఏర్పాటు చేశారు వీళ్ళు. దిస్ పర్టికులర్ కమిషన్ ఏదైతే ఉంటుందో మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలంటే ఎలా చేయాలి అనేటటువంటి విషయం మీద ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దట్ ఈజ్ ఆర్ కామన్ ఫ్యూచర్ అనే పేరు పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు 1987లో. దానిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఈ విధంగా నిర్వచించడం అనేది జరిగింది, డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఏమని? డెవలప్మెంట్ విచ్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కాల్స్ ఫర్ కాన్సర్టెడ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ బిల్డింగ్ అండ్ ఇన్క్లూజివ్, సమ్మిళితమైనటువంటి సస్టైనబుల్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి ఎక్స్టెండ్ చేసేటటువంటి డెవలప్మెంట్ అండ్ రిజైలెంట్ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్ని ఏర్పాటు చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఫర్ ద పీపుల్ అండ్ ద ప్లానెట్, మన తాలూకా గ్రహం భూమి ఏదైతే ఉంటుందో, మన మదర్ ఎర్త్ ఏదైతే ఉంటుందో, మన మదర్ ఎర్త్ ఫ్యూచర్ బాగుండాలి, మదర్ ఎర్త్ ఫ్యూచర్ సస్టైనబుల్గా ఉండాలి, మదర్ ఎర్త్ ఫ్యూచర్ ఇంక్లూజివ్గా ఉండాలి. ఇంక్లూజివ్గా అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి, డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి. అందుకోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో చూడండి అమ్మా, 3 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క 3 కోర్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఎకనమిక్ గ్రోత్, రెండవది సోషల్ ఇంక్లూజన్, మూడవది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ 3 ఉండడం అనేది జరిగింది. ఈ 3 ఎలా అచీవ్ చేస్తామంట? సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎలా అచీవ్ చేస్తాం? ఎకనమిక్ గ్రోత్ కావాలంటే ఎకనమిక్ సస్టైనబిలిటీ ఉండాలి. సో సోషల్ ఇంక్లూజన్ కావాలంటే సోషల్ సస్టైనబిలిటీ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కావాలంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది ఉండాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ 3 డివిజన్స్
ఎలిమెంట్స్ మీద, ఈ 3 కోర్ ఎలిమెంట్స్ మీద డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది, డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ క్రూషియల్ టు హార్మోనైజ్ దెమ్. ఈ 3 కలగలిస్తేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? ఎకనామిక్ సస్టైనబిలిటీ కావాలి, సోషల్ సస్టైనబిలిటీ కావాలి, అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ 3 కావాలండి తప్పకుండా. ఈ 3 కల్మినేట్ అయితేనే, కలిస్తేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది, సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పారు. మొదట ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని చూడండి. ఇట్ ప్రివెంట్స్ నేచర్ ఫ్రమ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అన్ ఇన్ఎగ్జాస్టబుల్ సోర్స్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎన్ష్యూర్స్ ఇట్స్ ప్రొటెక్షన్ అండ్ రేషనల్ యూజ్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ని రేషనల్గా వాడాలి, అంటే మీనింగ్ఫుల్గా వాడాలి, జస్టిస్గా, న్యాయబద్ధంగా వాడాలి. దాంతోపాటు ఈ ఎన్విరాన్మెంట్ని మనం ఇన్ఎగ్జాస్టబుల్ సోర్స్ అని అనుకోకూడదు. ఎన్విరాన్మెంట్ షుడెంట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఇన్ఎగ్జాస్టబుల్ సోర్స్. అంటే ఎంత వాడేసినా ఎన్విరాన్మెంట్ నుంచి మనకి రిసోర్సెస్ అనేవి వస్తాయి, వనరులు అనేవి వస్తాయి అని చెప్పి మనం అనుకుంటూ మన ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. అదే దృష్టితోనే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని డిజైన్ చేశారు. ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టడం, సేవింగ్ వాటర్ని సేవ్ చేయడం, దాంతోపాటు సపోర్టింగ్ సస్టైనబుల్ మొబిలిటీ ఏదైతే ఉంటుందో, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేయడం, అంటే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నిటిని వాడడం వల్ల. ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్లోను ఆర్కిటెక్చర్లోను, దాంతోపాటు వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోను సస్టైనబుల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడాలి. దే కంట్రిబ్యూట్ టు అచీవింగ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆన్ సెవరల్ ఫండ్స్. సో ఇవన్నీ కలగలిస్తే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని మనం అచీవ్ చేయగలం. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ సింప్లీ ప్రివెంట్స్ నేచర్ ఫ్రమ్ బీయింగ్ యూజ్డ్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ సోర్స్ ఆఫ్ రిసోర్సెస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ షుడెంట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఇన్ఎగ్జాస్టబుల్ సోర్స్ ఆఫ్ రిసోర్సెస్. అర్థమైందా? ఇట్ ఈస్ ఎగ్జాస్టబుల్. మనం ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఆగిపోతూ ఉంటుంది. మనం కంప్లీట్గా మనం తవ్వే కొద్దీ మనకు రావడం అనేది జరగదు. అర్థమైందా? అండ్ సో అందుకే మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి, రేషనల్గా వాడాలి. అప్పుడే ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని కూడా ఎన్విరాన్మెంట్ అనేది సస్టైన్ చేయగలుగుతుంది. మన వాతావరణం ఏదైతే ఉంటుందో మన భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది. సో ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కావాలంటే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్, వాటర్ సేవింగ్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ కలగలిస్తే ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అనేది సాధ్యపడుతుందని చెప్పారు. సోషల్ సస్టైనబిలిటీ చూడండి. సోషల్ సస్టైనబిలిటీ ఎలా ఏర్పడవుతుందంట? జెండర్ ఈక్వాలిటీ అనేది సాధించడం ద్వారా, అంటే మేల్, ఫీమేల్, దాంతోపాటు థర్డ్ జెండర్ని వేరువేరుగా చూడకూడదు, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అర్థమైందా? మనం ఈజీగా ఏం చేస్తాం, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మీద అరవడం అనేది గట్రా జరగడం అనేది జరుగుతుంది. బికాజ్ వీ థింక్ దట్ దే ఆర్ వల్నరబుల్, దే ఆర్ వీక్ అని మనం అనుకుంటాం. బట్ నిజంగా మగతనం అంటే ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో మగతనం వాడాలి, వాళ్ళని తిట్టడంలో, కొట్టడంలో కాదు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ యొక్క డెవలప్మెంట్, కమ్యూనిటీస్ యొక్క డెవలప్మెంట్, కల్చర్స్ యొక్క డెవలప్మెంట్, ఇవన్నీ డెవలప్ అవ్వడం ద్వారా రీజనబుల్ అండ్ ఫెయిర్లీ డిస్ట్రిబ్యూటెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. సో మన తాలూకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏవైతే ఉంటుందో, జీవన ప్రమాణాలు ఏవైతే ఉంటాయో మనం పెంచుకోగలుగుతాం, హెల్త్ కేర్ సిస్టమ్ అనేది పెంచుకోగలుగుతాం, ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, సరైనటువంటి విద్య ఏదైతే ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా అందించగలుగుతాం. సో ఇవన్నీ సాధించినప్పుడే మనకి సోషల్ సస్టైనబిలిటీ అనేది సాధ్యపడుతుంది. సో జెండర్ ఈక్వాలిటీ అచీవ్ చేయాలి, పీపుల్ డెవలప్మెంట్, దాంతోపాటు పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం డెవలప్ చేయాలి, దాంతోపాటు కల్చర్ డెవలప్మెంట్, కమ్యూనిటీస్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, ఇవన్నీ సాధ్యపడితేనే సోషల్ సస్టైనబిలిటీ అనేది సాధ్యపడుతుంది. మరి ఎకనామిక్ సస్టైనబిలిటీ చూడండి. ఎకనామిక్ సస్టైనబిలిటీ ఫోకసెస్ ఆన్ ఈక్వల్ ఎకనామిక్ గ్రోత్ దట్ జనరేట్స్ వెల్త్ ఫర్ ఆల్. ఎకనామిక్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఈక్వల్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. అర్థమైందా? ఇట్ ఈజ్ ఇన్క్లూజివ్నెస్ అనేది ఉండాలి, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రోత్ అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది తెలుసా? బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా సాధ్యపడడం అనేది జరుగుతుంది. ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, మన దగ్గర ఉన్నటువంటి ఏ వనరులు వేస్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు సపోజ్ మనం ఫినాన్షియల్ రిసోర్సెస్ తీసుకోండి. ఫినాన్షియల్ రిసోర్సెస్ని బెటర్గా మేనేజ్ చేయడానికి మనం బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చాం. ఎందుకు? ఒకటి దగ్గర మనీ సర్ప్లస్ ఉంటుంది, బ్యాంకులు వాడి దగ్గర ఏం చేస్తాయి? డిపాజిట్లు సేకరిస్తాయి. ఒకటికి పాపం మనీ అవసరం, హీ విల్ బి ద డైర్ నీడ్ ఆఫ్ మనీ. ఆయనకి ఏం చేస్తాం? బ్యాంకులు ఏం చేస్తాయి? లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ బ్యాంకులు అనేవి ఏం చేస్తాయి? ఫినాన్షియల్ రిసోర్సెస్ని బెటర్గా మేనేజ్ చేయడంలో ఉపయోగపడుతున్నాయి. అర్థమైందా? సో ఎప్పుడైనా రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది అవసరం. సో ప్రతి ఒక్కరిని ఎకనామిక్ డెవలప్మెంట్లో, ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి, పార్ట్నర్స్గా మార్చాలి. సో దట్ జనరేట్స్ వెల్త్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి వెల్త్ ఏదైతే ఉంటుందో అది అందించడానికి, ప్రాస్పరిటీ అనేది అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. వితౌట్ హార్మింగ్ ద ఎన్విరాన్మెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి.
అర్థమైందా? ఇట్ ఈజ్ ఇన్నోవేటబుల్. మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, మన తాలూకా వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం మన పర్యావరణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్ట్రాయ్ చేయకూడదు. దాన్ని హార్మ్ చేయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ అనేది సాధ్యపడాలి. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. ఒకరు బాగా రిచ్, ఒకరు బాగా పూర్, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకూడదు. ఎకనామిక్ డెవలప్మెంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలి, అందరూ ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అనేవి పెట్టడం అనేది జరగాలి. ఎరాడికేటింగ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ డైమెన్షన్స్. సో పేదరికం ఏదైతే ఉంటుందో పేదరికాన్ని సమూలంగా నాశనం చేయాలి. ప్రతి ఒక్కరికి మినిమం నీడ్స్, దట్ ఈజ్ ఇదేదైతే ఉంటుందో క్లాతింగ్ ఏదైతే ఉంటుందో క్లాతింగ్ కానీ, దాంతోపాటు ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ రూఫ్ అండర్ దేర్ హెడ్స్. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఏం చేసినా కూటి కొరకే కదా చేస్తాము. సో ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి. పావర్టీని సమూలంగా నాశనం అనేది చేయాలి. అప్పుడే ఎకనామిక్ సస్టైనబిలిటీ అనేది మనకి సాధ్యపడడం అనేది జరుగుతుందమ్మా. సో ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దాంతోపాటు వాట్ ఆర్ 3 ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తెలుసుకున్నాం. దెన్ వాట్ ఆర్ దీస్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలంటే ఏంటి? 17 ఉన్నాయి. అవేంటవి తెలుసుకుందాం. చూడండి ఎలా వచ్చినాయి తెలుసుకుందాం. చూడండి, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ సెట్ ఆఫ్ 17 పాయింటర్ టార్గెట్స్. మొత్తం 17 పాయింటర్ టార్గెట్స్ అండి, 17 లక్ష్యాలుగా ఇవి ఉండడం అనేది జరిగింది. దట్ ఆల్ ద కంట్రీస్ విచ్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అగ్రీడ్ టు వర్క్ అపాన్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. దేశాల తాలూకా అద్భుతమైనటువంటి భవిష్యత్తు కోసం యునైటెడ్ నేషన్స్ యొక్క మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ అన్నింటినీ ఈ 17 గోల్స్ని అడాప్ట్ చేసుకున్నాయండి. ఎందుకు అడాప్ట్ చేసుకున్నాయి? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ రీచ్ అయ్యారనుకోండి, రీచ్ అయితే ఏమవుతుంది? వాళ్ళ కంట్రీస్కి బెటర్ ఫ్యూచర్, అద్భుతమైనటువంటి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఎందుకు? సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఏంటి? ఇప్పుడే చెప్పాం, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రెజెంట్ జనరేషన్లో డెవలప్మెంట్ అనేది జరగదు. మనం డెవలప్మెంట్ అవ్వాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి. అందుకోసం కదా. సో ఈ కంట్రీస్ యొక్క భవిష్యత్తు కూడా బాగుండాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంగా అందరూ కలిసి ఈ గోల్స్ని మనం అచీవ్ చేద్దాం అని అనుకున్నారండి. అర్థమైందా? ఎప్పుడు సార్ అనుకున్నారు? 2015లో అనుకోవడం అనేది జరిగింది. ఎప్పటికి అచీవ్ చేద్దాం అనుకున్నారు సార్? 2030, 2030 కల్లా వీటిని అచీవ్ చేయాలి అని అనుకోవడం అనేది జరిగిందన్నమాట. సో ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ 17 గోల్స్. మొత్తం 17 గోల్స్ అండి. ఈ 17 గోల్స్ రీచ్ అవ్వడానికి మొత్తం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ 169 టార్గెట్స్. గోల్ వేరు, టార్గెట్ వేరమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే ఫుట్బాల్ మ్యాచ్ ఆడే వాళ్ళ తాలూకు గోల్ ఏంటి? మ్యాచ్ విన్ అవ్వడం, మ్యాచ్ విజయం సాధించడం. దిస్ ఈజ్ ద గోల్. అర్థమైందా? మ్యాచ్ విన్ అవ్వాలంటే ఏం చేయాలి? గోల్స్ వేయాలి, అంతేనా? గోల్స్ వేయాలి, అంతే కదా. సో గోల్స్ అనేవి గోల్స్ అనేవి తప్పకుండా సాధించాలి. ఈ గోల్స్ ఏవైతే ఉంటాయి వీటిని గోల్స్ సాధించడం ఏమంటారు? దీన్ని టార్గెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ విన్ అవ్వడం అనేది గోల్ అవుతుంది. క్రికెట్ మ్యాచ్లో విన్ అవ్వాలంటే ఏం చేయాలి? పరుగులు చేయాలి, సరిగ్గా వికెట్లు తీయాలి. ఇవన్నీ మనకి టార్గెట్స్ అవ్వడం అనేది జరుగుతుంది. డిఫరెన్స్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మొత్తం ఈ 17 గోల్స్ అచీవ్ చేయడానికి 169 టార్గెట్స్ అనే పెట్టారు. ఇప్పుడు సపోజ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం అనేది మీ తాలూకు గోల్ అవ్వాలి. దెన్ వాట్ షుడ్ బి యువర్ టార్గెట్? లక్ష్మీకాంత్ అనేది ఇంతసేపట్లో కంప్లీట్ చేయాలి, లేకపోతే ఏన్షియంట్ హిస్టరీ ఆర్ఎస్ శర్మ ఇంతసేపట్లో కంప్లీట్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ టార్గెట్స్ అవుతాయి. సో టార్గెట్స్ అనేవి మనం రీచ్ అవుతూ ఉంటే గోల్ అల్టిమేట్గా రీచ్ అవుతాం అన్నమాట. సో మొత్తం 17 గోల్స్ రీచ్ అవ్వడానికి 169 టార్గెట్స్ పెట్టారు. అండ్ 304 ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో దీన్ని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అయ్యారా లేదా అని చూపించేందుకు సూచీలు ఏవైతే ఉంటాయో 304 పెట్టడం అనేది జరిగింది. సో యాజ్ ప్రపోజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, వీటన్నిటిని 17 గోల్స్ని 169 టార్గెట్స్ని 304 ఇండికేటర్స్ని ఎవరండి ప్రపోజ్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ఓపెన్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఓపెన్ వర్కింగ్ గ్రూప్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉంటుందో అది ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దీస్ 17 గోల్స్ ఎప్పటికండి అచీవ్ చేయాలనుకుంటున్నారు? 2030 కల్లా అచీవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. పోస్ట్ నెగోషియేషన్స్ తర్వాత ఎజెండా టైటిల్డ్. సో నెగోషియేషన్స్ తర్వాత దీనికి టైటిల్ ఏం పెట్టారు ఈ గోల్స్కి? ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి టైటిల్తో ఒక రిపోర్ట్ అనేది అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లోనే 17 గోల్స్, 169 టార్గెట్స్, 304 ఇండికేటర్స్ అనేవి ప్లేస్ చేశారు. సో దిస్ పర్టిక్యులర్ ఎజెండా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ టైటిల్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని
ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ ఏదైతే జరిగిందో దానిలో అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడండి అడాప్ట్ చేసుకున్నారంటే 2012లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్నే మనం Rio+20 కాన్ఫరెన్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? Rio+20 కాన్ఫరెన్స్ని మనం ఎర్త్ సమిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇవన్నీ వేరు పేర్లు అండి, సేమ్ అదే సమిట్కి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్, దాంతోపాటు Rio+20 కాన్ఫరెన్స్, దాంతోపాటు ఎర్త్ సమిట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ సమిట్ అయిపోయిన తర్వాత, ఈ సమిట్లో జరిగినటువంటి నెగోషియేషన్స్ తర్వాత ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ ద Rio+20 కాన్ఫరెన్స్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ 2012 in Rio de Janeiro in Brazil and is a non-binding document. This is a non-binding document అండి. సో నాన్ బైండింగ్ డాక్యుమెంట్ అని ఇవి తప్పకుండా రీచ్ అవ్వకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామో లేకపోతే మీ మీద శాంక్షన్స్ ఏమైనా విధిస్తామో అనేటటువంటి బైండింగ్ ఏం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. బట్ వీటిని అచీవ్ చేయడానికి మాత్రం ప్రతి కంట్రీ కృషి చేస్తాము అని ప్రామిస్ చేసుకోవడం అనేది జరిగింది. సో మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకు చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు మొదట మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని సహస్రాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పడం అనేది జరుగుతుంది, తెలుగులో అంటామండి. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని ఎప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేవి డెవలప్మెంట్ గోల్స్ అంటే ఈ గోల్స్ అనేవి సాధించాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉందో అది 2000లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ద యునైటెడ్ నేషన్స్ ఇన్ సెప్టెంబర్ 2000 మేడ్ ఆల్ ఇట్స్ మెంబర్స్, యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ అందరికీ ఏం చెప్పింది అంటే ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి కష్టపడండి, వీటిని ఫాలో అవ్వండి అని చెప్పింది. మొత్తం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అన్ని మొత్తం 8 అమ్మ. సో దట్ హ్యాడ్ ఎ సిరీస్ ఆఫ్ 8 టైమ్ బౌండ్ టార్గెట్స్. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, మొత్తం 8 టైమ్ బౌండ్ టార్గెట్స్. సో ఒక టైం పెట్టారు, ఆ టైం కల్లా ఈ గోల్స్ అనేవి అచీవ్ చేయాలి అని చెప్పి పెట్టారు. ఆ టైం ఏంటి, పీరియడ్ 15 years, 15 సంవత్సరాల్లోపు. అంటే 2000 సంవత్సరం నుంచి 2015 వరకు టైం బౌండ్ పెట్టారు. ఈ 15 సంవత్సరాల్లో ఈ 8 టార్గెట్స్ ఏవైతే ఉంటాయి, ఇది సిరీస్ ఆఫ్ 8 టైం బౌండ్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యునైటెడ్ నేషన్స్ యొక్క మెంబర్స్ అనే వాళ్ళు అచీవ్ చేయాలి అని చెప్పి మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఆ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ గోల్స్ కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకురాకముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో చూడండి అమ్మా, మొత్తం 8 టార్గెట్స్, 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏంటో చూడండి ఇక్కడ. ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్. ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, దాంతోపాటు ఆకలిని నిర్మూలించాలి. టు అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, విద్య అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది యూనివర్సల్గా చేయాలి, ప్రతి ఒక్కరికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి. టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీకి కష్టపడాలి, దానికి ఎఫర్ట్స్ పెట్టాలి. టు రెడ్యూస్ చైల్డ్ మార్టాలిటీ అనేది రెడ్యూస్ చేయాలి. దాంతోపాటు ఇంప్రూవ్ మెటర్నల్ హెల్త్, లేడీస్ యొక్క మెటర్నల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ చేయాలి. అండ్ బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఆరోగ్యాన్ని మరుగుపరచాలి. టు కంబాట్ HIV, ఎయిడ్స్, మలేరియా అండ్ అదర్ డిసీజెస్. ఈ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంబాట్ చేయాలి, వాటిని రెడ్యూస్ చేయడానికి తగ్గించాలి, కేసెస్ తగ్గించడానికి చూడాలి. టు ఎన్ష్యూర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం పోరాడాలి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. టు డెవలప్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం గ్లోబల్ పార్ట్నర్షిప్, సో మల్టీలేటరల్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. వివిధ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని ఈ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలి అనే విధంగా 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో ఇన్ 2015లో ఏ ఫైనల్ రిపోర్ట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద యునైటెడ్ నేషన్స్. 2015లో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రోగ్రెస్ గురించి, స్టేటస్ గురించి ఏం చేశారు, యునైటెడ్ నేషన్స్కి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ ఫైనల్ రిపోర్ట్ ఏం చెప్పిందంట, పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ గురించి మాట్లాడింది. సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ 2000లో ఇంట్రడ్యూస్ చేయడం మంచి పని అయింది అబ్బాయి. సో అద్భుతంగా కంట్రీస్ అనేవి పెర్ఫామ్ చేసే ఈ లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ఈ లక్ష్యాలను అచీవ్ చేయడంలో చాలా అద్భుతంగా ఎఫర్ట్స్ అనేవి పెట్టాయి, డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చాయి. సో మన మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉంటుందో ఈ ఆలోచన అనేది ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్, సో మంచి విజయం సాధించింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాయి. బేస్డ్ ఆన్ ద 8 ఫ్యాక్టర్స్ అండ్ ఆల్సో ఆన్ ద మెటర్నల్ మార్టాలిటీ రేట్. సో దేని బట్టి ప్రోగ్రెస్ అనేది వచ్చింది, దేని బట్టి సక్సెస్, బ్లాక్ బాస్టర్ అన్నారు. ఒక 8 ఫ్యాక్టర్స్ అనేవి 8 ఇండికేటర్స్ తీసుకున్నారు. దాంతోపాటు మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కన్సిడర్ చేశారు.
వన్స్ ద 15-year టార్గెట్ ఆఫ్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వాజ్ అటైన్. సో ఈ 15-year టార్గెట్ ఏదైతే ఉంటుందో 2015 కల్లా ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో వాటన్నిటిని అచీవ్ చేసిన తర్వాత ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ద 17 టార్గెట్స్ బేస్డ్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద లక్ష్యం పడిందని కాన్సన్ట్రేషన్ ఫోకస్ రావడం అనేది జరిగింది. చూడండి ఏం జరిగింది అంటే ఎప్పుడైతే మనకి 2015 కల్లా అచీవ్ చేశారో 2012లో గోల్స్ అనేవి అచీవ్ చేస్తామని చెప్పారా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు వాళ్ళ మనసులోకి వచ్చింది. ఎందుకు మళ్ళీ మిలీనియం డెవలప్మెంట్ ఈ 15 సంవత్సరాలు 2015 నుంచి 2030 కల్లా మళ్ళీ మనం ఒక 15 years గోల్స్ పెట్టుకోవాలి కదా, వాటిని ఎందుకు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్నే పెట్టకూడదు అని చెప్పి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2012లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి అడాప్ట్ చేయాలనుకున్నటువంటి ఏది ఎర్త్ సమిట్ తర్వాత Rio+20 సమిట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత నిర్ణయించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం ఈ 15 years 2015 నుంచి 2030 అని యునైటెడ్ నేషన్స్కి ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే నెక్స్ట్ 15 yearsకి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి 2015లో డెసిషన్ తీసుకున్నారు. 2030 కల్లా బై 2030 వీటన్నింటినీ అచీవ్ చేయాలి అని చెప్పి లక్ష్యాలు పెట్టుకోవడం అనేది జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ ద గోల్స్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో చూడండి మరి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. నో పావర్టీ ఒకటి, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, 4th one క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, 6th one క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, 7th one ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, 8th one డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9th ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10th reduced inequalities, 11th sustainable cities and communities, 12th responsible consumption and production, 13th climate action, 14th life below water, 15th life on land, 16th peace, justice and strong institutions, 17th partnerships for the goals. ఈ 17 లక్ష్యాలని తీసుకురావడం అనేది జరిగింది. 2012లో వీటిని అడాప్ట్ చేసుకుంటే 2015లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో ఐక్యరాజ్య సమితి. సో చాలామంది వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ చెప్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ ట్రిక్స్ మీకు పనిచేయవు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఎలా గుర్తుంటాయంటే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల గుర్తుంటాయి. దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా చదువుకోవాలంటే మన తాలూకా గవర్నమెంట్ లాంచ్ చేసేటటువంటి స్కీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ స్కీమ్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఇదవుతుందో ఒక్కసారి రిలేట్ చేసుకోవాలి. అర్థమైందా? సపోజ్ మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే స్కీమ్ తెలుసుకోండి. స్కీమ్ అనేది ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది? కోవిడ్-19 టైంలో అందరికీ ఉద్యోగాలు పోయినాయి, పాపం వాళ్ళ తాలూకు వృత్తులు ఏవైతే ఉన్నాయో పోయినాయి, వాళ్ళకి తినడానికి కూడా తిండి గింజలు ఉండవు. కాబట్టి వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా గ్రెయిన్స్ మన తాలూకా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎక్స్ట్రా గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వాలి అని చెప్పి ఆ స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది కదా. దాన్ని ఎక్కడికి మనం రిలేట్ చేసుకోవాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్కి మీరు పెట్టుకోవడం అనేది జరగాలి. ఇలా మీరు ఇది చేయడం అనేది జరగాలి. సపోజ్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని దేనికి? క్వాలిటీ ఎడ్యుకేషన్కి మీరు రిలేట్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? సో దాంతోపాటు మీరు ఇవేవైతే ఉంటాయో మీరు ఏ స్కీమ్ తీసుకున్నా ఏదో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి మీరు ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అర్థమైందా? సో అలా మీరు రిలేట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు రీసెంట్గా స్వచ్ఛ భారత్ స్కీమ్ ఉంది. స్వచ్ఛ భారత్ ఏంటి? క్లైమేట్ యాక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అన్నమాట. అర్థమైందా? ఇలా డిఫరెంట్ స్కీమ్స్, ఏ స్కీమ్స్ అయినా మనకి ఏదో ఒక దీనికి రిలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మీరు ఏ స్కీమ్ చదువుకున్నప్పుడైనా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిలేట్ చేసుకున్నారనుకోండి, ఇవి గుర్తుంటాయి. బట్టి పడితే వేస్ట్ అండి. దట్ ఈజ్ నాట్ ద రైట్ వే. లేకపోతే ఏదో బండ గుర్తులు చెప్తారు కొంతమంది, నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు, అందుకే నేను చెప్పట్లేదు, ఏమనుకోవద్దు. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మరి మన టాపిక్లోకి వద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ బై నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ గురించి మాట్లాడదాం. సో ఇండెక్స్ ఏంటి? ఇండెక్స్ అంటే సూచి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదో సూచిస్తుంది అన్నమాట. దేన్ని సూచిస్తుంది? ఇక్కడ చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడంలో ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ని సూచిస్తుంది అని అర్థం. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుంది? 2018 నుంచి రిలీజ్ చేయడం అనేది మొదలుపెట్టింది. జాగ్రత్తగా వినండి. The index documents the progress made by India's states and union territories towards achieving the 2030 SDG targets. సో ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, ఈ సూచి ఏదైతే ఉంటుందో, ఈ డాక్యుమెంట్స్ దేని డాక్యుమెంట్ చేస్తుందంట? ఇండియా యొక్క రాష్ట్రాలు, భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఎస్డిజి టార్గెట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయి, గోల్స్ని రీచ్ అవ్వడంలో ఎంత ప్రోగ్రెస్ అనేది చేశాయి, ఎంతవరకు రావడం అనేది జరిగింది అని ఇది డాక్యుమెంట్ చేయడం అనేది జరుగుతుంది.
ద నీతి ఆయోగ్ లాంచ్డ్ ఇట్స్ ఇండెక్స్ ఇన్ 2018. 2018లో ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు మానిటర్ ద కంట్రీస్ ప్రోగ్రెస్ ఆన్ ద గోల్స్ త్రూ డేటా డ్రివెన్ అసెస్మెంట్. సో ఎందుకండి మనకు లాంచ్ చేయడం అనేది జరుగుతుంది? ఏంటి మానిటర్ చేయడానికి? కంట్రీ యొక్క ప్రోగ్రెస్, గోల్స్లో కంట్రీ అనేది ఎంత ప్రోగ్రెస్ చేయిందో చూడడానికి. దీనికి అసెస్మెంట్, డేటాతో కూడినటువంటి ఒక అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ డేటా తీసుకుంటుంది, ఏ స్టేట్ ఎలా పెర్ఫామ్ చేశాయని చెప్తాయి. అండ్ ఫాస్టర్ ఏ కాంపిటేటివ్ స్పిరిట్ అమాంగ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ అచీవింగ్ దమ్. సో ఇలా ఇవ్వడం వల్ల, స్టేట్కి ర్యాంకులు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? స్టేట్స్ యొక్క స్కోర్స్ ఇవ్వడం వల్ల యూనియన్ టెరిటరీస్ వాటి మధ్య ఒక కాంపిటీషన్, ఒక పోటీతత్వం, హెల్దీ కాంపిటీషన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో వీటిని రీచ్ అవ్వడానికి స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. నీతి ఆయోగ్ హ్యాస్ ట్విన్ మ్యాండేట్. నీతి ఆయోగ్కి ట్విన్ మ్యాండేట్ అంటే 2 మ్యాండేట్స్ ఉన్నాయి, 2 ఇవి ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఏంటవి? టు ఓవర్సీ ద అడాప్షన్ అండ్ మానిటరింగ్ ద ఎస్టీజీస్ ఇన్ ద కంట్రీ. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా అడాప్ట్ చేసుకున్నాయి మన తాలూకా స్టేట్స్, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్ ఎలా అచీవ్ అవుతున్నాయి కంట్రీలో, ఈ రెండింటినీ చూడాల్సినటువంటి బాధ్యత నీతి ఆయోగ్ ఉంది. అండ్ ఆల్సో టు ప్రమోట్ కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అమాంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో మొదటిది ఏంటి? అడాప్షన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఎస్టీజీస్ ఇన్ ద కంట్రీ అయితే, రెండవది ఏంటి? ప్రమోట్ కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అమాంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఇలా ర్యాంకులు అనేవి, స్కోర్స్ అనేవి ఇవ్వడం వల్ల వాళ్ళ పోటీపాత్రం పెరుగుతుంది. సో నాకంటే తమిళనాడు ముందుందా, సో నేను ముందుకెళ్ళాలని చెప్పి మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముందుంటే తెలంగాణ గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. సో ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ఇండెక్స్ వల్ల. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెథడాలజీ, ఎలా నీతి ఆయోగ్ క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం. ద ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ కంప్యూట్స్ గోల్ వైజ్ స్కోర్స్ ఆన్ ద 16 ఎస్టీజీస్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. మొత్తం 17 గోల్స్లో 16 గోల్స్ ఏవైతే ఉంటాయో, 16 గోల్స్లో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎలా స్కోర్ చేశాయి, ఏ విధంగా పెర్ఫామ్ చేశాయో గోల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ స్కోర్స్ ప్రతి స్టేట్కి, ప్రతి యూనియన్ టెరిటరీస్కి ఇచ్చేటటువంటి స్కోర్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్కోర్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి? 0 to 100 మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇఫ్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అచీవ్స్ ఏ స్కోర్ ఆఫ్ 100, ఒకవేళ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ 100 స్కోర్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇట్ సిగ్నిఫైస్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ ద 2030 టార్గెట్స్. 2030కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ అచీవ్ చేసేసినట్టు లెక్క. అర్థమైందా? ఏదైనా స్టేట్కి 100 వస్తాయి, ఏ స్టేట్కి 100 రాలేదండి. సో ఇప్పుడు టాప్ కేరళ చేసింది, కేరళకి 75 ఉంది. మొత్తం 2008లోని, 2018లోని, 2019లోని, 2020లోని 3 ఇండెక్స్లోని టాప్ కేరళయే ఉండడం అనేది జరిగింది. సో ద హయ్యర్ ద స్కోర్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ద గ్రేటర్ ద డిస్టెన్స్ టు టార్గెట్ అచీవ్డ్. సో స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఎస్టీజీ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడంలో అంత బాగా ఆ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ పెర్ఫామ్ చేసినట్టు. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 4 categories. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 4 categories డిపెండింగ్ ఆన్ దర్ స్కోర్స్, డిపెండింగ్ ఆన్ దర్ ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ స్కోర్ బట్టి 4 categories డివైడ్ చేస్తారండి స్టేట్స్ని. ఒకటి యాస్పిరెంట్ స్టేట్, ఒకవేళ స్టేట్ యొక్క స్కోర్, స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ యొక్క స్కోర్ 0 to 49 ఉందనుకోండి, దాన్ని యాస్పిరెంట్ స్టేట్ అంటాం. రెండవది పెర్ఫార్మర్ స్టేట్, ఒకవేళ దాని స్కోర్ 50 to 64 ఉందనుకోండి, పెర్ఫార్మర్ స్టేట్ అంటాం. ఫ్రంట్ రన్నర్ అంటే 65 to 99 ఉందనుకోండి, దాన్ని ఫ్రంట్ రన్నర్ అంటాం. అచీవర్ స్టేట్ ఎప్పుడవుతుంది? 100 అచీవ్ చేస్తే దాన్ని అచీవర్ స్టేట్ అనడం అనేది జరుగుతుంది. సో డిపెండింగ్ ఆన్ దర్ స్కోర్స్ వాళ్ళని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని క్లాసిఫై చేయడం కూడా జరిగింది. ఎంత స్కోర్ ఎలా ఇస్తాం? 0 to 100 మధ్యలో రేంజ్లో స్కోర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఎవరు ఇస్తారు ఈ రిపోర్ట్ని? నీతి ఆయోగ్ ఇస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కంపారిజన్ విత్ ప్రీవియస్ ఎడిషన్స్. ప్రీవియస్ ఎడిషన్స్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2018లో మొదలుపెట్టారని చెప్పాను కదా, 2018లో 2019కి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చింది 2020ది ఈసారి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దీని గురించి మాట్లాడదాం. చూడండి, మిగిలిన అంటే పాత రిపోర్ట్స్తో కంపేర్ చేస్తూ ఈ రిపోర్ట్కి ఆ రిపోర్ట్స్కి తేడా ఏంటి మనం బెటర్గా రిపోర్ట్ అనేది చేశారు చూద్దాం. చూడండి, ద ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ 2021 ఈజ్ మోర్ రాబస్ట్ దెన్ ద ప్రీవియస్ ఎడిషన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వైడర్ కవరేజ్ ఆఫ్ టార్గెట్స్. సో మల్టిపుల్ టార్గెట్స్ అండ్ మల్టిపుల్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని, వాటిని బేస్ చేసుకొని ఎస్టీజీ ఇండియా 2020 ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. పాత వాటికంటే ఎక్కువ టార్గెట్స్ని బేస్ చేసుకున్నారు, ఎక్కువ ఇండికేటర్స్ని బేస్ చేసుకోవడం అనేది జరిగింది. విత్ గ్రేట్ అలైన్మెంట్ విత్ ద నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్తో సక్సెస్ఫుల్గా వర్క్ చేసి బెటర్గా ఇండికేటర్స్ అనేవి ఏర్పాటు చేసుకొని, ఆ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని బెటర్ రిపోర్ట్ అనేది ఈసారి ఇవ్వడం అనేది జరిగింది. ఒక రాబస్ట్, ఒక స్ట్రాంగ్ రిపోర్ట్ అనేది ఇచ్చారండి. ద 115 ఇండికేటర్స్ ఇన్కార్పొరేట్ 16 out of 17 ఎస్డీజీస్. సో మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పడానికి మొత్తం 115 ఇండికేటర్స్ వాడడం అనేది జరిగిందమ్మా. మొత్తం 115 ఇండికేటర్స్ వాడడం అనేది జరిగింది. విత్ ఏ క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆన్ goal 17 and cover 70 SDG targets.
అంటే గోల్ 17 మీద క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఒక ఫోకస్ అనేది పెట్టారు. గోల్ 17 ఏంటి? పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్. సో ఇండియా అనేది మిగిలిన కంట్రీస్తో ఎలా పార్ట్నర్షిప్ అనేది చేస్తుంది, ఎలా కోఆపరేట్ చేస్తుంది గోల్స్ని అచీవ్ చేయడంలో, దాని మీద కూడా ఫోకస్ అనేది పెట్టడం అనేది జరిగింది. అండ్ కవర్ 70 ఎస్డిజి టార్గెట్స్. సో 70 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో మన తాలూకా ఇది మొత్తం ఎన్ని టార్గెట్స్ అనేది పెట్టింది? 17 గోల్స్. టార్గెట్స్ ఎన్ని చెప్పుకున్నామమ్మా? 169 టార్గెట్స్ అండ్ 304 ఇండికేటర్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? 169లో 70 టార్గెట్స్ని కవర్ చేస్తూ ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద 2018-19 రిపోర్ట్ అండ్ 2019-20 రిపోర్ట్ ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అంట. సో ఎందుకంటే విచ్ హ్యాడ్ యూటిలైజ్ 62 ఇండికేటర్స్ అక్రాస్ 39 టార్గెట్స్ and 13 goals and 100 indicators across 54 targets and 16 goals. సో 2018-19 రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఎన్ని ఇండికేటర్స్ ఇది చేయడం అనేది జరిగింది? ఓన్లీ 62 ఇండికేటర్స్ అండ్ 39 టార్గెట్స్ అండ్ దాంతోపాటు 13 గోల్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. 2019లో 100 ఇండికేటర్స్, 54 టార్గెట్స్ అండ్ 16 గోల్స్ని పెట్టుకున్నారు. ఇప్పుడు మన 2020లో ఏంటి? 17లో 16 గోల్స్ని పెట్టుకోవడం అనేది జరిగింది. టార్గెట్స్ మొత్తం ఎన్ని పెట్టుకున్నారు? 70. లాస్ట్ ఇయర్ 54 అయితే ఇప్పుడు ఎన్ని? 70 టార్గెట్స్ని పెట్టుకుని ఇంప్రూవ్ చేయడం అనేది జరిగింది. 100 నుంచి 115 ఇండికేటర్స్కి అప్గ్రేడ్ కూడా అవ్వడం అనేది జరిగింది. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ రాబస్ట్ రిపోర్ట్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. సో నేషనల్ అనాలిసిస్ చూడండి, కంట్రీ ఎలా పెర్ఫామ్ చేసిందో, ఇండెక్స్లో ఎలా నీతి ఆయోగ్ ఏం చెప్పిందో చూడండి. ద కంట్రీస్ ఓవరాల్ ఎస్టీజీ స్కోర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ స్కోర్ ఇంప్రూవ్డ్ బై 6 పాయింట్స్. లాస్ట్ ఇయర్ 2019 రిపోర్ట్లో 60 స్కోర్ ఉంటే ఇప్పుడు మనకి 66 అవ్వడం అనేది జరిగింది 2020 దానిలో. అర్థమైందా? అంటే మనం ఇంకా దగ్గరలో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేయడం అనేది జరిగింది. అంటే 100కి మనం రీచ్ అయితే అచీవర్ కంట్రీగా మనం మారడం అనేది జరుగుతుంది. కరెంట్లీ దేర్ ఆర్ నో స్టేట్స్ ఇన్ ద యాస్పిరెంట్ అండ్ అచీవర్ కేటగిరీ. సో ప్రెజెంట్ యాస్పిరెంట్ అండ్ అచీవర్ కేటగిరీలో ఎటువంటి స్టేట్ లేదండి. 15 స్టేట్స్ మాత్రం పెర్ఫార్మర్ కేటగిరీలో ఉన్నాయి అండ్ 22 స్టేట్స్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? మనకి చెప్పాను కదా, అకార్డింగ్ టు ద స్కోర్స్ మనం 4 కేటగిరీస్గా విడదీయడం అనేది జరిగింది. సో ఫస్ట్ది మన యాస్పిరెంట్ స్టేట్ అంటాము, తర్వాత అచీవర్ స్టేట్ అవుతుంది, తర్వాత ఏంటి మన తాలూకా పెర్ఫార్మర్స్ కేటగిరీ అవుతుంది, లాస్ట్ది సో నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ, లాస్ట్ది ఏంటి అచీవర్ కేటగిరీ అవ్వడం అనేది జరుగుతుంది. సో యాస్పిరెంట్ అండ్ అచీవర్ కేటగిరీలో ఒక్క స్టేట్ కూడా లేదు, బట్ పెర్ఫార్మర్ కేటగిరీలో 15 స్టేట్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో 22 స్టేట్స్ ఉన్నాయని చెప్పారు. ఇండియా సా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిలేటెడ్ టు క్లీన్ ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్, హెల్త్ ఇన్ 2020. సో 2020లో మొత్తం క్లీన్ ఎనర్జీ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ సెక్టార్స్లో మనం అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూసామంట. కానీ మేజర్ డిక్లైన్ ఎక్కడ చూడడం అనేది జరిగిందంటే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దీనిలో మనం చాలా డిక్లైన్ చూసాం. దాంతోపాటు డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఈ గోల్స్లో కూడా మనం చాలా ఎక్కువ డిక్లైన్ అనేది చూడడం అనేది జరిగిందమ్మా. సో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి గోల్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9. సో మన తాలూకా డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఏంటి గోల్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8. సో ఇలా రివిజన్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్లో ఏమనుకుంటారు అంటే కోడ్స్ గుర్తుపెట్టుకుందాం, ఇలా గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు, బట్ మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయమ్మా. మీరు యూ విల్ రీడ్ అప్ టు 2030 2030 వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చదువుతూనే ఉంటారు. అర్థమైందా? దీనిలో చాలా వరకు చదువుతూనే ఉండడం అనేది జరుగుతుంది. ఈ లోపు మీకు గుర్తుండిపోతుంది, పెద్ద కంగారేం పడమాకండి. చెప్పాను కదా, ప్రతి స్కీమ్ని వీటికి రిలేట్ చేసుకుంటూ చదవండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. స్టేట్ వైజ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ స్టేట్స్ ఎలా పెర్ఫార్మ్ చేసాయి చూడండి. కేరళ అనేది రిటైన్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద టాప్ ఆఫ్ ద ర్యాంకింగ్స్ ఇన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండెక్స్. సో ఈవెన్ ఇన్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండెక్స్ కేరళ అనేది టాప్ చేసింది. ఫస్ట్ ఎడిషన్లో కూడా కేరళ, సెకండ్ ఎడిషన్లో కూడా కేరళ, థర్డ్ ఎడిషన్లో కూడా కేరళ. 2018లో, 2019లో, 2020లో కూడా కేరళ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో టాప్ అనేది వచ్చింది విత్ ఏ స్కోర్ ఆఫ్ 75 దాని తాలూకా స్కోర్. ఫాలోడ్ బై తమిళనాడు, అంటే ఫ్రంట్ రన్నర్ స్టేట్లో ఉండడం అనేది జరిగింది. తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్ రెండు కలిపి 72 స్కోర్ చేయడం అనేది జరిగింది. ఇవి సెకండ్ ర్యాంక్లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఫస్ట్ టాప్ 3 ర్యాంక్స్లో ఈ 3 స్టేట్స్ ఉండడం అనేది జరిగింది. సో టాప్ 3 ర్యాంక్స్లో టూ స్టేట్స్ అనేవి సౌత్ ఇండియన్ స్టేట్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్కేల్ బీహార్, జార్ఖండ్ అండ్ అస్సాం వర్ ద వర్స్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడంలో చాలా వర్స్ట్గా పెర్ఫార్మెన్స్ చేసినటువంటి స్టేట్స్ చూడండి, బీహార్, జార్ఖండ్ అండ్ అస్సాం ఏవైతే ఉన్నాయి 3 ఉండడం అనేది జరిగింది. హవెవర్ ఆల్ స్టేట్స్ షోడ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ స్కోర్స్. సో అన్ని స్టేట్స్ కూడా లాస్ట్ ఇయర్ స్కోర్స్ కంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చూపించడం అనేది జరిగిందంట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడంలో. విత్ మిజోరాం అండ్ హర్యానా సీయింగ్ ద బిగ్గెస్ట్ గెయిన్స్. మిజోరాం అండ్ హర్యానా ఏవైతే ఉన్నాయో సో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి 2 స్టేట్స్, వాళ్ళ తాలూకా స్కోర్ చాలా బాగా పెరిగిందని చెప్పి మనకి ఈసారి రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద స్టేట్ వైడ్ పెర్ఫార్మెన్స్.
సో కంప్లీట్గా మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2020 ఏదైతే ఉంటుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020 గురించి డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇంత డీటెయిల్డ్గా ఏదైనా నేర్చుకోవాలి, సో ప్రతిదీ ఇంతే బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి అమ్మ. 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి. 6 నెలలు మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. మ్యాజిక్ వండర్స్ చూస్తారు చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ట్రస్ట్ మీ, మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా జరుగుతుంది. అర్థమైందా? ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రేపు తర్వాత అంటే ఎల్లుండి నుంచి మీకు ఏమవుతుంది, ఫీజు అనేది 2000 పెరుగుతుంది రికార్డెడ్ వెర్షన్. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మళ్ళీ ఇంకో సెషన్లో కలుద్దాం. బాయ్ అమ్మ.